సార్ ఇప్పుడు ఒక స్టూడెంట్ డిగ్రీలో జాయిన్ అవుతూ డిగ్రీతో పాటుగా ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా మాకు కావాలి అనుకునే వాళ్ళకి వై తక్షశిల అంటే మీరు ఏం చెప్తారు? దీనికి నేను కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తానండి. సో ఈ ఫ్యాక్టర్స్ మీరు రెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కంపేర్ చేసుకొని అలాగే నేను చెప్పిన ఈ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఎక్స్పర్ట్స్ దగ్గర, అది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్, వీళ్ళందరిలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ ఫ్యాక్టర్స్ని చూపించి మీరు వేరే వాళ్ళని కంపేర్ చేయండి. డెఫినెట్లీ తక్షశిల విల్ బి యువర్ చాయిస్. సో ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే, తక్షశిల ఐఏఎస్ అకాడమీ లాస్ట్ ఈ 9 years బట్టి ఈ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనే ఫీల్డ్లో ఉండటం వల్ల ఫస్ట్ ఇనీషియల్ టైమ్స్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకుంటూ, కరెక్ట్ చేసుకుంటూ ఒక కొత్త ప్రోగ్రామ్ ఎవాల్వ్ చేయడం జరిగింది. దాన్నే మనం BA పబ్లిక్ పాలసీ అండ్ MA పబ్లిక్ పాలసీ ఈ ప్రోగ్రాంలో మనం తీసుకురావడం జరిగింది. ఇది కేవలం యూనివర్సిటీస్లోనూ అటానమస్ కాలేజెస్లో మాత్రమే పాసిబుల్. అందుకనే మేము నాగార్జున యూనివర్సిటీ అలాగే మారిస్టెల్లా కాలేజ్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరిగింది. ఈ డెవలప్ చేసే ఉద్దేశం ఏంటంటే, సాధారణంగా ఇంటిగ్రేటెడ్ కోచింగ్లో పిల్లలు డిగ్రీ అలాగే సివిల్స్ రెండూ మేనేజ్ చేయాలి. డిగ్రీ చదవాలి, మళ్ళీ సివిల్స్ చదవాలి. సివిల్స్ లాంటి కాంప్లెక్స్ దాన్ని సెపరేట్గా రెండు మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. సో దానికి తక్షశిల రెండు క్లబ్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మొత్తం డిగ్రీలోనే అయిపోయేటట్టు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. దాన్నే మనం పబ్లిక్ పాలసీ డిగ్రీ ప్రోగ్రామ్ అంటాం. సో ఈ ప్రోగ్రాంలో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్నది, డిగ్రీలో లేనిది అంటే ఏమీ లేకుండా ఆ సిలబస్లో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది, గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని. సో ఈ ఒక్క స్టెప్తో మ్యాక్సిమం పిల్లలు ఎక్స్ట్రా ఎఫర్ట్, ఎక్స్ట్రా బర్డెన్ కేవలం డిగ్రీ కోసం ఇవన్నీ చదవాలి, డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్, డిగ్రీ కోసం చేసే ఎఫర్ట్ మొత్తం అంతా మైనస్ అయిపోద్ది. అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్టూడెంట్స్ సక్సెస్. రెండోది, ప్రోగ్రామ్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత 3 ఏళ్ల పాటు పిల్లలకి టైం అవైలబిలిటీ చాలా ఎక్కువ కావాలి. సిలబస్ జరుగుతున్న టైంలో పిల్లలు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి, వాస్ట్ నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి, అలాగే ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి అదర్ ఆస్పెక్ట్స్ని కూడా నేర్చుకునే స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ అంతా టైం అవైలబిలిటీ ఈ కోర్సులో ఉంటుంది. ఈ మిగతా కోర్సెస్లో ఇది పాసిబుల్ కాదు. మూడోది, పిల్లలకి న్యూస్ పేపర్ చదివే టైం కావచ్చు, అలాగే ప్రతిరోజు ఈ యాక్టివిటీస్ రాసే డైరీ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం కావచ్చు, పిల్లలకి త్రూఅవుట్ ది కోర్స్ స్పోర్ట్స్ కావచ్చు, NCC కావచ్చు, NSS కావచ్చు, లేదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సెమినార్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయిన గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ ఒక ప్రాపర్ కరికులంలో, ఇది ఒక అథారిటీతో చేస్తే వేరు, ప్రైవేట్గా ఒక కోచింగ్ చేస్తే వేరు. అంటే ఐ మీన్ టు సే, ఒక సెమినార్స్ కండక్ట్ చేయడం అనేది UGC నేషనల్ సెమినార్ కండక్ట్ చేసే ఆపర్చునిటీ తక్షశిల ఐఏఎస్ అకాడమీకి అందుబాటులో ఉంది. అదే ఒక సెమినార్ జనరల్గా కండక్ట్ చేస్తే జనరల్గా మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీనే, మన దగ్గర ఉన్న పర్సన్సే అక్కడ లెక్చర్ ఇస్తారు. కానీ ఒక నేషనల్ సెమినార్ అంటే అక్రాస్ ది కంట్రీ మనకి ఎక్స్పర్ట్స్ వచ్చి అక్కడ ఆ టాపిక్స్ మీద పిల్లలకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎక్స్పోజర్ మ్యాక్సిమం దొరికేది ఈ 3 years ప్రోగ్రాంలో. ఎన్ని ఫెసిలిటీస్ అంటే ఇది లేదు అనేటట్టుగా తక్షశిల ఐఏఎస్ అకాడమీ ప్రాపర్గా ఈ డిజైన్ని చేసి ముందుకు తీసుకొచ్చింది. అలాగే పోస్ట్ ఈ 3 ఏళ్ళు చదివిన తర్వాత మిగతా అన్ని కాలేజెస్ ప్రోగ్రామ్స్ మీరు చూసుకుంటుంటే కేవలం వాళ్ళు ఏదో ఒక డిగ్రీ ఇచ్చి దాంతో పాటు కోచింగ్ కంప్లీట్ అయిందని చెప్తారు. ఇక్కడ మీకు ఈ డిగ్రీ పట్టుకుని వెళ్తే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఈ పబ్లిక్ పాలసీ అనే డొమైన్కి ఉంది. ఎందుకంటే మీకు అవగాహన లేని వాళ్ళ కోసం చెప్తున్నాను, MA పబ్లిక్ పాలసీ అనే సర్టిఫికెట్ గవర్నమెంట్ IAS ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్, ఆ వాల్యుయేషన్తో ఉండే BA పబ్లిక్ పాలసీ, MA పబ్లిక్ పాలసీ అనేది మనం ఇక్కడ యూనివర్సిటీస్ యొక్క సపోర్ట్ తీసుకొని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఈ పబ్లిక్ పాలసీ అనే కోర్సు మీకు డిస్టెన్స్లో దొరకదు. మిగతా అన్ని డిగ్రీ కోర్సులు మీకు డిస్టెన్స్లో దొరుకుతాయి. ఈ ప్రోగ్రామ్ యొక్క వెయిటేజ్ వల్ల ఆ పిల్లలకి సర్టిఫికెట్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్, అలాగే అక్రాస్ ది కంట్రీ మల్టీనేషనల్ కంపెనీస్లో కావచ్చు, పబ్లిక్ సెక్టర్ యూనిట్లో కావచ్చు, ఇప్పుడు పాలసీ మేకర్స్ యొక్క నీడ్ ఉంది. సో వీళ్ళకి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నేను చెప్పిన ఇన్ని ఫెసిలిటీస్, ఈ క్రెడెన్షియల్స్ మీరు ఒకసారి ఏ ఒక్క ఎక్స్పర్ట్తో అయినా డీల్ చేయండి. డెఫినెట్లీ దే విల్ సే జనరల్ BAతో ఆర్ జనరల్గా డిగ్రీ చేసుకుంటూ సివిల్స్ కోచింగ్ తీసుకోవాలా, లేదా ఇలా ఈ సిలబస్ ఇంక్లూడ్ అయి ఉన్న పబ్లిక్ పాలసీ చేయాలా. ఎందుకంటే మార్కెట్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు లాట్ ఆఫ్ పేర్లు వస్తాయి. ఒక కోచింగ్ సెంటరు ఎన్ని రకాల
పేర్లైనా పెట్టేయచ్చు. మేము ఈ ప్రోగ్రామ్కి ఇలా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటారు, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అంటారు, మాస్టర్ ప్రోగ్రామ్ అంటారు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు. అసలు అలా కాకుండా యాక్చువల్ టర్మ్స్లో ఇంటిగ్రేటెడ్ అంటే BA + MA ఇలా అని కానీ బీటెక్ + ఎంటెక్ ఇలా పెట్టే ప్రోగ్రామ్. సో 2 క్లబ్ చేస్తున్నాం కాబట్టి జనరల్గా మనం ఇంటిగ్రేటెడ్ అనేస్తే అది ఇంటిగ్రేటెడ్ అయిపోదు. సో ఇవన్నీ గమనించాలి. సో ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ గమనించి ప్రాపర్ సజెషన్స్ అందరి దగ్గర అకాడమియాలో కావచ్చు, అదర్ ఎక్స్పర్ట్స్లో కావచ్చు, ప్రాపర్ సజెషన్ తీసుకొనే మీరు ఈ డెసిషన్ తీసుకోండి. ఫ్యాకల్టీ పరంగా కూడా ఎక్స్పర్ట్స్ ఎక్కడ అందుబాటులో ఉంటారు, ఫుల్ టైం ఎక్కడ అందుబాటులో ఉంటారు, త్రూ అవుట్ ది కోర్స్ మనకు అందుబాటులో వాళ్ళు ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా తీసుకొని ఆ కోచింగ్ సెంటర్ యొక్క మేనేజ్మెంట్ మనకి ఎంత అందుబాటులో ఉంటుంది స్టూడెంట్స్కి అనేది మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కోర్స్లో జాయిన్ చేస్తే డెఫినెట్లీ మీరన్నట్టు వై తక్షశిల అనే దానికి నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకు వచ్చిన సెమిస్టర్ ఎగ్జామ్ ఆర్ అదర్ రిజల్ట్స్ కావచ్చు, వాళ్ళు డెవలప్ అవుతున్న విధానం కావచ్చు, మీరు గమనిస్తే డెఫినెట్గా యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్. నేను క్రెడిట్స్ అనేవి చాలామందికి ఇవ్వాలండి. ఇట్ ఈస్ నాట్ మై ఓన్ క్రెడిట్ కాదు. తక్షశిల IAS అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ రావడానికి గల కారణం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, రిటైర్డ్ IAS IPS ఆఫీసర్స్ ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీస్లోనూ అదర్ యూనివర్సిటీస్లోనూ ఈ కోర్స్ డెవలప్ చేసే విధానంలో ఆల్మోస్ట్ 2 years పట్టింది. ఈ కోర్స్ డెవలప్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, ఇన్పుట్స్, వేరియస్ పర్మిషన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా ఈ కోర్స్ని ముందుకు తీసుకెళ్ళాలి, సో ఈ ప్రోగ్రామ్ని ఈ ముందుకు తీసుకొచ్చి పిల్లలకి అందుబాటులో తీసుకురావడంలో వీళ్ళందరి ఎఫర్ట్ ఉంది. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో సొసైటీకి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, చాలామంది బ్యూరోక్రాట్స్ని లేకపోతే ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్ని లేదా పబ్లిక్ సర్వీస్లో ఉండే చాలామందిని నేను తయారు చేస్తున్నాను, మా ఇన్స్టిట్యూట్ తయారు చేస్తుంది అనే ఫీలింగ్ డెఫినెట్గా ఇక్కడ మాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.